సింగపూర్ అనేది విశాఖకి ఎక్కువ, హైదరాబాద్కి తక్కువ. ఒక నగరం అంత దేశం. అదేదో ప్రపంచాన్ని శాసిస్తున్నట్టు, అమెరికా కంటే పెద్దది, రష్యా కంటే గొప్పది, చైనా కంటే దేవుడు అన్నట్టు చూపించుకునే దౌర్భాగ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దూరం చేయడం అవసరం. సింగపూర్ అనేటటువంటిది ఒక కన్సల్టెన్సీ ఏజెన్సీల కంట్రీ, లైక్ ఒక హైటెక్ సిటీ లాంటిది అనుకోవచ్చు. ఎక్కడో ఎవరికో ఏదో అవసరమైనటువంటి సేవల్ని వీళ్ళు అరేంజ్ చేస్తుంటారు. ఒక బ్రోకర్ కంట్రీ, ఒక మీడియేటర్ కంట్రీ, ఒక కన్సల్టెన్సీ కంట్రీ. అంతే తప్పించి అదేదో అద్భుతమైనటువంటి స్వర్గం కాదు. వాళ్ళకి తీసుకెళ్ళి మనం భూములు ఇచ్చేస్తాం, అమరావతిని కట్టేయమంటాం అంటే కుదరదు. కట్టేయడానికి వాళ్ళకే కట్టడం చేత కాదు. కంపెనీలు తెస్తారా, ఇప్పుడైనా తేవచ్చు. సింగపూర్ని బెదిరించారు అంటే, ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సిఐడి వాళ్ళు వెళ్తేనే ఒక దేశం బెదిరిపోయిందంటే వాళ్ళు దేశాన్ని నడపడం కూడా అనవసరం. ఎందుకు మన కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలా? ఎందుకు కేంద్ర హోంశాఖకి రిపోర్ట్ చేయాలా? వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఎందుకు భయపడిపోయారు? ఎందుకని ఆంధ్రాలోకి రామంటున్నారు అంటేనే అక్కడ వాళ్ళ మెదడులో తేడా ఉంది. వాడు నిజాయితీగా ఉంటే మనకేంటి ప్రాబ్లం? మనం కూడా నిజాయితీగా ఉందాం. వాడు నిజాయితీ లేకపోబట్టినే కదా వెనక్కిపోయింది. సింగపూర్ హానెస్ట్ కంట్రీ, అక్కడ నిజాయితీని ప్రేమిస్తారు. ఆ నిజాయితీకి విరుద్ధంగా వ్యవహరించినోడు ఇక్కడ దాకా అమరావతిలో ఓవర్గా రియాక్ట్ అయినటువంటి ఈశ్వరన్. ఆ ఈశ్వరన్ ఎవరు నడిపించారు, ఎందుకు నడిపించారు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ఈశ్వరన్నే జైలుకి వెళ్ళాడు కాబట్టినే అట్లాంటి వ్యక్తి ద్వారా అవినీతి కార్యకలాపాలు నడిచినాయి కాబట్టి అతన్నే పక్కన పెట్టారు. అక్కడ బేసిక్ సమస్య ఏంటంటే, సింగపూర్ ఏం చేస్తుంది? పెట్టుబడి పెట్టే వాళ్ళని తీసుకొస్తుంది. ఎక్కడికి? అమరావతికి. ఇక్కడ ఆ రేంజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పెట్టిస్తుంది. అదే సందర్భంలో సింగపూర్కి అంత రాసివ్వడం అవసరమా? అది ఆ ప్రభుత్వం చేసేది, అది గుర్తుపెట్టుకోవాలి. కన్సార్టివ్ అంటే అక్కడ ఉన్న 4 కంపెనీలు కలిసి చేసేటటువంటి ఒక వ్యాపారం. ఆ కంపెనీలు వ్యాపారం చేయడానికి ఎందుకు మర్చిపోతున్నాయి, ఎందుకు ఆగిపోతున్నాయి, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటే సంథింగ్ డ్రామా. దేశంతో కాదు అక్కడ విచారణ అన్నటువంటిది, ఆ కన్సార్టియంతో. కన్సార్టియం ఎందుకు మోసం చేయబోయింది ఆంధ్రాని? 1600 ఎకరాలు తీసుకుని మనకేమో 1200 కోట్లు మనం ఖర్చు పెడతామా, వాళ్ళు వచ్చిన 12,000 కోట్లు మనం ఖర్చు పెడతామంట. వాడు 300 కోట్లు ఖర్చు పెట్టేసి అద్భుతం చేసేస్తాడంట. ఎలాగిస్తాం అసలు? అట్లాగా అసలు తప్పు ఇక్కడ జరిగితే దాన్ని కవర్ చేస్తూ సింగపూరోడు భయపడిపోయాడు, జగన్కి అంత భయపడిపోయాడు. జగన్కే సింగపూరోడు భయపడే గడికి ఇంకెందుకు వాడు దేశం నడుపుకోవడం?